అమ్మా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవా, నేను తట్టుకోలేకపోతున్నాను అని రాత్రి 9:50 33 ఏళ్ల త్విషా శర్మ తన తల్లికి పెట్టిన చివరి మెసేజ్ ఇది. ఆ మెసేజ్ వచ్చిన సరిగ్గా 10 నిమిషాలకు ఆ తల్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ అమ్మ ఇక లేదు అని. మధ్యప్రదేశ్లోని అత్తగారింట్లో త్విషా శర్మ విగతజీవిగా పడి ఉంది. మిస్ పూణే విన్నర్, తెలుగులో ముగ్గురు మునగాళ్ళు అనే ఒకే ఒక్క సినిమాలో నటించిన త్విషా శర్మ ప్రపంచానికి ఎంతో గ్లామరస్గా కనిపించుండొచ్చు. కానీ ఆ రంగులు ప్రపంచం వెనుకున్న చీకటి ఎవరికీ తెలీదు. త్విషాకి చిన్నప్పటి నుంచే ఫ్రీడమ్ లేదు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య కూడా తను సొంతంగా బతకాలని పట్టుదలతో MBA చదివింది. ఢిల్లీలోని ఒక టాప్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో స్ట్రాటజిక్ లీడ్గా నెలకు లక్షల్లో సంపాదించే స్థాయికి ఎదిగింది. కట్ చేస్తే ఒక మ్యారేజ్ యాప్ ద్వారా సమర్థ్ సింగ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు ఒక లాయర్, అతని తల్లి ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. చట్టం తెలిసిన పెద్ద కుటుంబం. సమాజంలో ఎంతో గౌరవంగా ఉన్న ఫ్యామిలీ అని నమ్మి త్విషా పేరెంట్స్ ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. కానీ అదే పెళ్లి ఆమె జీవితాన్ని ఒక నరకంలా మారుస్తుందని ఎవరూ ఊహించలేదు. పెళ్ళైన 5 నెలలకే వేధింపులు మొదలయ్యాయి. త్విషా తండ్రి ఆమె భవిష్యత్తు కోసం ఇచ్చిన 20 లక్షల విలువైన షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ మొత్తాన్ని తమ పేరు మీద రాసేయాలంటూ ఇబ్బందులకు గురిచేశారు. ఆమె ఉద్యోగాన్ని మాన్పించి ఇంట్లోనే బంధించారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు త్విషా తన బెస్ట్ ఫ్రెండ్కి ఇన్స్టాగ్రామ్లో ఏడుస్తూ ఒక మెసేజ్ పంపింది. ఐఎమ్ ట్రాప్డ్ బ్రో, నేను చాలా దారుణమైన ఊబిలో ఇరుక్కుపోయాను. నన్ను మానసికంగా చంపేస్తున్నారు. నాకంటూ ఎవరూ లేరు. నువ్వు మాత్రం లైఫ్లో ఇలాంటి తప్పు అస్సలు చెయ్యకు అని పెట్టింది. కథ అంతటితో అయిపోలేదు. త్విషా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోవాల్సింది పోయి ఆమె క్యారెక్టర్ను దారుణంగా అవమానించారు. మానసికంగా వేధించి ఆమెను ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయించారు. ఒక తల్లి కావాల్సిన కలని పుట్టకముందే చిదిమేశారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆ జడ్జి కుటుంబం కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తూ మా తప్పేమీ లేదు, అమ్మాయికి కొన్ని వ్యసనాలున్నాయి, మానసిక ఒత్తిడి వల్లే తను ఇలా చేసిందంటూ నిందలు వేశారు. కానీ మెడికల్ రిపోర్ట్స్ అసలు నిజాన్ని బయటపెట్టాయి. త్విషా మెడ, భుజాల మీద చనిపోవడానికి ముందే జరిగిన గాయాలు, గుర్తులు ఉన్నాయని తేలింది. అంటే ఆమెపై ఫిజికల్ అటాక్ జరిగింది. అలాగే ఆమె బాడీలో ఎలాంటి నిషేధిత పదార్థాలు లేవని, ఆమె క్లీన్గా ఉందని స్పష్టమైంది. ఇప్పుడు ఈ కేసులో 3 ప్రశ్నలు సిస్టమ్ని నిలదీస్తున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత వెంటనే పోలీసులకు చెప్పకుండా బాడీని హాస్పిటల్కి ఎందుకు మార్చారు? అక్కడ ఉన్న ఆధారాలను పోలీసుల కంటే ముందు ఎవరు మాయం చేశారు? ఫోరెన్సిక్ టీం రాకముందే క్రైమ్ సీన్ను ఎవరు క్లీన్ చేశారు? చట్టం తెలిసిన పెద్ద కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం త్విషా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. పోలీసులు కూడా నిందితుడి పాస్పోర్ట్ బ్లాక్ చేసి అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సమాజంలో ఎంత పెద్ద హోదా ఉన్నా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే నమ్మి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.